శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఈస్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. మా ఇంటి పద్ధతుల ప్రకారం మా పెద్దవాళ్ళు ఏ విధంగా పూజను చేస్తారో ప్రతి సంవత్సరం నేను కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆ విధంగానే చేస్తానండి. పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ముందు రోజు తెచ్చిపెట్టుకుంటానండి. దానివల్ల పూజ అనేది తొందరగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడు కూడా ఈ ఎర్రటి మట్టి గాజులను యూజ్ చేస్తూ ఉంటాను. ఈసారి పూజ కోసం సింపుల్ గా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకంగా అయితే డెకరేట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదువుల కోసం తాంబూలం ఇస్తాం కదండి, దానికోసం రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో వీడియో చేసి షేర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ధూపం అయితే వేస్తానండి. ఈ ధూప్ స్టిక్స్ అనేవి మాకు మా ఊళ్ళమ్మ గుడి దగ్గర అమ్మవారి అలంకరణకు యూజ్ చేసిన పువ్వులతో తయారు చేస్తారు. చాలా సువాసనగా ఉంటాయి. అలాగే కెమికల్ ఫ్రీ కాబట్టి నేను రెగ్యులర్ గా వీటినే యూజ్ చేస్తుంటాను. ఈ విధంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం నేను చాలా బాగా చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్, ట్రావెల్ వ్లాగ్స్ అన్ని షేర్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.